వేములవాడ పట్టణంలోని 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొక్కుల బాలకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు తాను వార్డులో చేసిన సేవలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజల సహకారంతో వార్డును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. మా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ చేస్తుండు. ప్రతి ఇంటికి పోయినప్పుడు మంచి స్పందన వస్తుంది. ఇలాగే మీరందరూ సపోర్ట్ చేసి మా ఆయన గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చింది. మా కొడుకు సాయం చేసిండ్రు, మంచిగానే ఉన్నారు. అందరూ కాంగ్రెస్ గుర్తుకి ఓటేయండి. గౌరవ పెద్దలు ఆదిశీనన్న గారు, ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు, మరి ఈరోజు 25వ వార్డు నుండి నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా నా వార్డులో ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి ఈ వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు కూడా నాకు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ఈరోజు మరి ఆదిశీనన్న గారి ఆశీస్సులతో 25వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. కొత్తగా ఈసారి వస్తున్నా కాబట్టి నన్ను ప్రజలు మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా మరి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాని చేతి గుర్తుకు ఓటేస్తామని మేము పోగానే వాళ్ళే చెప్పారు. ఈసారి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కంపల్సరీ ఆదిశీనన్న గారి కష్టాన్ని చూసి కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని వాళ్ళు మంచి స్పందిస్తారు. మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దలందరూ కూడా ఈసారి ఆదిశీనన్న గారు 5 వరకు బస్సు డిపో దగ్గర ఆల్రెడీ అడుగు జాగలేని వాళ్ళకి ఇచ్చినాం. మళ్ళీ ఒక 30 మందికి ఆల్రెడీ ఎంక్వైరీ అయింది. ఆ 30 మంది కూడా ప్రొసీజింగ్లు ఏప్రిల్ ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. మొన్ననే మీటింగ్లో వేములవాడ పట్టణంలో 2500 మంది కిరాయికుంటున్నారని ఎంక్వైరీలో చేయించడం పెద్ద గౌరవ పెద్దలు చేయించారట. కాబట్టి ఆ 2500 మందికి కూడా ఇస్తానని మొన్న బహిరంగ సభల పెద్దలు అందరికీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. నా వార్డులో ఉన్నటువంటి ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పించే బాధ్యత ఆదిశీనన్న గారి దయతోటి నేను ఖచ్చితంగా మీకు ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికీ, మీ ఇంట్లో ఒక కొడుకుగా, ఒక బిడ్డగా, మీ ఇంట్లో ప్రతి పని కూడా చేసి పెడతానని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించి, మరి ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు, అవన్నీ కళ్ళిపల్ల మాటలు నమ్మకండి. ఈసారి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను దీవించాలని, మీ ఇంట్లో బిడ్డగా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మరొక్కసారి 2 చేతులు జోడించి వినమ్రంగా కోరుకుంటున్నాను.